నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెట్టింగ్ కేసులో కీలక పరిణామం, ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలు సేకరణ. కూల్చే పనిలో రాష్ట్రం, అమ్మే పనిలో కేంద్రం, కాంగ్రెస్ బీజేపీలపై కేటీఆర్ విమర్శలు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బంగ్లాలో భారీగా నగదు, జస్టిస్ యశ్వంత్ మరో కోర్టుకు బదిలీ. రేపటి నుంచి ఐపీఎల్ పండుగ, 45 రోజుల పాటు తలపడనున్న జట్లు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఐడిఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డ్ చైర్మన్ ను సీఎం కోరారు. మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలన్నారు. కోఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డ్ చైర్మన్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డ్ స్కీమ్స్ నిధులు మార్చి 31వ తేదీలోగా ఉపయోగించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఐడిఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డ్ చైర్మన్ ను సీఎం కోరారు. మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలన్నారు. కోఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డ్ చైర్మన్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డ్ స్కీమ్స్ నిధులు మార్చి 31వ తేదీలోగా ఉపయోగించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో బెట్టింగ్ యాప్ల ప్రచారం విషయంలో దర్యాప్తు వేగవంతమవుతుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నేపథ్యంలో ఇప్పటికే 25 మందిపై కేసు నమోదు చేశారు. సెలబ్రిటీల ప్రచారం వల్ల బెట్టింగ్ యాప్ల ప్రభావం పెరిగిందని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఆర్థికంగా నష్టపోయిన అనేక మంది యువకులు, ఉద్యోగులు, విద్యార్థులు యాప్ల వలన భారీగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారని తేలిందని వెల్లడించారు. దర్యాప్తులో గత ఏడాది కాలంలో ఈ బెట్టింగ్ యాప్ల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 15 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఇప్పటి వరకు 15 కేసులను నమోదు చేసి బాధితుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. తెలంగాణలో బెట్టింగ్ యాప్ల ప్రచారం విషయంలో దర్యాప్తు వేగవంతమవుతుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నేపథ్యంలో ఇప్పటికే 25 మందిపై కేసు నమోదు చేశారు. సెలబ్రిటీల ప్రచారం వల్ల బెట్టింగ్ యాప్ల ప్రభావం పెరిగిందని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఆర్థికంగా నష్టపోయిన అనేక మంది యువకులు, ఉద్యోగులు, విద్యార్థులు యాప్ల వలన భారీగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారని తేలిందని వెల్లడించారు. దర్యాప్తులో గత ఏడాది కాలంలో ఈ బెట్టింగ్ యాప్ల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 15 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఇప్పటి వరకు 15 కేసులను నమోదు చేసి బాధితుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు సంచలనంగా మారాయి. ఈ నెల 14వ తేదీన అగ్ని ప్రమాదంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనితో మంటలు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీ ఎత్తున డబ్బు కనిపించింది. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం స్పందించి ఆయన్ను మరో హైకోర్టుకు బదిలీ చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు సంచలనంగా మారాయి. ఈ నెల 14వ తేదీన అగ్ని ప్రమాదంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనితో మంటలు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీ ఎత్తున డబ్బులు కనిపించాయి. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం స్పందించి ఆయన్ను మరో హైకోర్టుకు బదిలీ చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ 2025 మహాసంగ్రామానికి సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. మధ్యాహ్నం 3:30 హైదరాబాద్ లోని ఉపర్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఈ మ్యాచ్ కు వచ్చే అభిమానులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా 300 మంది పోలీసులు ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్ లో 1218 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ 2025 మహాసంగ్రామానికి సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. మధ్యాహ్నం 3:30 హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఈ మ్యాచ్ కు వచ్చే అభిమానులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా 300 మంది పోలీసులు ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్ లో 1218 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభా పాటలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎన్టీఆర్ నటించిన దాన వీర సూర్యకర్ణ చిత్రంలోని సూపర్ హిట్ డైలాగును చెప్పి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అలరించారు. ఆనాడు ఆచార్య దేవ ఏమంటివి జాతి నెపమున సోత శుద్ధులకిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం పెట్టింది. అతి దుముక్షాకరమైన నీ సంభవం పెట్టింది. పుట్టిదివి కదయ్యా, నీదే కులము.
అంతేగాక ఈ మా కులగురువైన వశిష్ఠుడు దేవకీ వేషయకు వరసి పుత్రుడు కాడా? ఆయన కులము. ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగణ యందు పరాశరుని, ఆ పరాశరుని తల్లి కొడుకైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో నా తండ్రిని, పితామహి అంబాలికతో నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా? భక్తి క్షత్రబీజ ప్రధానములతో సంకరమైన మా గురువంశము. మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్ గేట్స్ భారత్లో పర్యటిస్తున్నారు. ఇటీవల పార్లమెంట్ భవన్ను సందర్శించారు. అనంతరం ఏపీ ప్రభుత్వంతో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. తాజాగా సచిన్ టెండూల్కర్తో ఉన్న ఒక వీడియోను బిల్ గేట్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కూల్చే పనిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, తూకానికి అమ్మే పనిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మంటికైనా ఇప్పుడు ఇంటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కూల్చే పనిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, తూకానికి అమ్మే పనిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మంటికైనా ఇంటోడే కావాలని ఊరికే అనలేదన్నారు. ఈ కాంగ్రెస్ బీజేపీలకు ఎప్పటికీ ఓట్లు, సీట్లే ముఖ్యమని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఆకాంక్షలు ఆ పార్టీలకు పట్టమని అన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ పై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావించడానికి మీ ఎటువంటి అర్హత లేదని అన్నారు. వైఎస్ఆర్ పేరును అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారని విమర్శించారు. వైఎస్ఆర్ విద్యా దీవెన జగనన్న విద్యా దీవెనగా మార్చి రోజున ఎందుకు నోరు విప్పలేదని ఫైర్ అయ్యారు. అసలు విశాఖపట్నం క్రికెట్ స్టేడియంకి పేరు మార్చాలని ఎలా అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. ఏసీఏ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం అనే పేరు అలాగే ఉందని అంటున్న జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. గేమ్స్కి కానీ, హెల్త్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఏదైనా హాస్పిటల్స్ కానీ పేర్లు మార్పు వ్యవహారం అయితే చాలా రచ్చరచ్చ జరుగుతుంది. నిన్న విశాఖపట్నంలో ఏదైతే పోతినమల్లేపాలెం స్టేడియం దగ్గర అయితే మాత్రం వైసీపీ నేత పేరు మారుస్తున్నారని చెప్పేసి, కానీ దాని పేరు ఎటువంటి మార్పు లేదని చెప్పేసి ఇప్పటికే ప్రకటన కూడా జరిగింది. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు పీతల మూర్తి యాదవ్ జనసేన కార్పొరేటర్ ఉన్నారు. ఆయన అడిగితే సార్ చెప్పండి, అసలు నిన్న అయితే మాత్రం ధర్నా నిర్వహించారు, పేరు మార్చేస్తున్నారు వైఎస్ఆర్ స్టేడియం అని చెప్పేసి, అసలు ఏం జరిగింది? పేరు ఎక్కడ మార్చారు? నిన్న వాళ్ళు చేసిన ధర్నా ఎక్కడ చేశారు? వైఎస్ఆర్ విసిఏ విడిసిఏ క్రికెట్ స్టేడియం అనేటువంటి పేరు దగ్గరే కదా వాళ్ళు ధర్నా చేశారు. అమరికి ఆ మాత్రం కళ్ళు కూడా కనిపించట్లేదా? కళ్ళు పోయి ముళ్ళు ఏరుకోవడం అంటే ఇదే.
అసలు పేరు మార్చారనంటే వాళ్ళు అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దండేశారు కదా. వైఎస్ఆర్ పేరుతో ఇప్పుడు ఏదైతే రేపు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరగబోతుందో దానికి టికెట్లు కూడా వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అని చెప్పి టికెట్లు ముద్రణ కూడా అయినాయి కదా. పేరు ఎవరు మార్చారు? ఏ పేరు మారకుండా కేవలం అమర్ రాజకీయ లబ్ధి కోసం, ఈ యొక్క ప్రచారం కోసం, ప్రచార ఆర్భాటం కోసం ఇటువంటి చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే విశాఖ కేంద్రంగా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయో అప్పుడు వైసీపీ నేతలు ఇటువంటి చర్యలు పాల్పడడం అన్నది ఆనవాయితీగా వీళ్ళకి వచ్చేసింది. గత ప్రభుత్వంలో, వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ విశాఖ చేరుకున్నటువంటి క్రికెటర్లు అప్పుడు విరాట్ కోహ్లీ గారు, ధోని గారు బస్సు మీద కూడా, వాళ్ళు ప్రయాణిస్తున్న బస్సు మీద కూడా వాళ్ళ పార్టీ నాయకుడు కేకే రాజు దాడి చేస్తే ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు కూడా కట్టిన సంగతి వీళ్ళందరికీ కూడా తెలుసు. అలాంటిది క్రికెట్ మ్యాచ్లు అయ్యేటప్పుడు అలా విశాఖ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బ కొట్టడానికి ఎటువంటి మార్పులు చేయకుండా ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరు తీసేశారు, తొలగించేశారని చెప్పి వీళ్ళు నానా ఐరానా చేసి లేనిపోని హంగామాలు క్రియేట్ చేసి వీళ్ళు కార్యక్రమాలు చేసి వీళ్ళు రాజకీయ ఉనికిని కాపాడుకోవడం దుర్మార్గమైనటువంటి చర్య. నువ్వు ధర్నాలు చేయాల్సింది, నిరసనలు వ్యక్తం చేయాల్సింది, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పోయింది. మీరు అడగలే మీ నాయకుడిని? ఇవాళ మీరు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి పనికి మాలినటువంటి చర్యలు, పిచ్చి పిచ్చి వేషాలు కనుక వేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వం కీర్తి ప్రతిష్టలు కానీ మీరు చెడగొడదాం అనుకుంటే ఖచ్చితంగా మీకు తగిన శిక్ష విధిస్తుందని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది అయితే పీతలమూర్తి యాదవ్ చెప్తున్న పరిస్థితి. ఎవరైనా సరే ఆ పేర్లు మార్పు సంస్కృతి మంచిది కాదు, పేర్లు మార్పు వల్ల అనర్థాలే ఉంటాయి కానీ ప్రయోజనాలు ఉండవని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, 4 టీవీ, విశాఖపట్నం. విశాఖలో గరానా దొంగల ముఠాను ఎంవీపీ పోలీసులు పట్టుకున్నారు. అయితే అర్ధరాత్రి జనసంచారం లేని ప్రాంతాన్ని ఎంచుకొని అండర్ గ్రౌండ్ కేబుళ్లను తవ్వి కట్ చేసి అమ్ముకోవడం వీళ్లు వృత్తిగా ఎంచుకున్నారని సీఐ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఈ ముఠాను పట్టుకున్నామని ఆయన తెలియజేశారు. ఈ నెల 3వ తారీఖు ఈవినింగ్ 7 గంటలకి సిహెచ్ మురళీ గారు బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో ఈయన ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఈయన కంప్లైంట్ ఇచ్చారు మనకి. కంప్లైంట్ సారాంశం ఏంటంటే, మనం హెల్త్ ఏరియా మీన్స్ ఏఎస్ రాజా సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఇండియన్ స్టేడియం దగ్గర నుంచి డబుల్ రోడ్లో ఒక 100 మీటర్స్ టు 100 మీటర్స్ వరకు జీవీఎంసీ ఫుట్పాత్ను తవ్వి బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్కి ఉపయోగించే కాపర్ వైర్ని సుమారు ఒక 200 నుంచి 300 మీటర్ల వైర్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకుపోయారని రిపోర్ట్ అంశాలు. దానిపై మనం దర్యాప్తు చేసి 8 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి 300 మీటర్ల కాపర్ వైరు, దాన్ని అంటే పని చేయడానికి వైర్ని తరలించడానికి ఉపయోగించిన టాటా ఏస్ వెహికల్ AP31TE 4553 అనే వెహికల్ను వీరి స్వాధీనం నుంచి 2,40,000 రూపాయల క్యాష్ను. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో వికారాబాద్ జిల్లాలో 69 సెంటర్లలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లాలో జెడ్పీహెచ్ఎస్ బాలురు బాలికల హై స్కూల్, సెంట్ అంతోనీ హై స్కూల్, సంగం లక్ష్మీబాయి హై స్కూల్ సెంటర్లను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 170 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. పరీక్షా కేంద్రాలలో 29,010 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా వీరిలో రెగ్యులర్ 19,417 మంది విద్యార్థులుండగా ప్రైవేటుగా 371 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 170 మంది సిట్టింగ్ స్క్వాడ్స్, 170 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, 123 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష ఉండడంతో కుత్బుల్లాపూర్లోని ఓ స్కూల్లో ఎగ్జామ్ రాయడానికి విద్యార్థులు హాజరయ్యారు. స్కూల్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించిన పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 2650 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. బందర్ పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం బందర్కోట రోడ్లో పాత రైల్వే స్టేషన్ దగ్గర మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మచిలీపట్నంను గ్రీన్ సిటీగా మారుస్తామని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు టీ గార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మచిలీపట్నంలో ప్రధానమైనటువంటి మార్గం మచిలీపట్నం ఫోర్ట్ రోడ్డు. మరి మచిలీపట్నం విజయవాడ రోడ్ నుంచి స్ట్రైట్గా కోనేరు సెంటర్ మీదుగా గతంలో పోర్ట్ వరకు వెళ్ళడానికి ఈ రోడ్డునే వాడేవాళ్ళు. దానికి పోర్ట్ రోడ్ అని నామకరణం ఉంది. మరి ఈ పోర్ట్ రోడ్లో మరి గ్రీనరీని పెంచాలనే ఉద్దేశంతో మరి దీనికి మరి మొట్టమొదట మొత్తం కూడా చెట్లు పెరిగిపోయి నానా చండాలంగా ఉండేది. మేము వచ్చిన వెంటనే మొత్తం కూడా క్లీన్ చేయించి ఇవాళ ట్రీ గార్డ్స్ కూడా ఏర్పాటు చేసి ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ట్రీ గార్డ్స్ తయారు చేసి ఆ ట్రీ గార్డ్స్ అన్నింటిని కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 200 ట్రీ గార్డ్స్ని తయారు చేయించడం జరిగింది. మరి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. బందర్ మొత్తం కూడా గ్రీనరీని పెంచడానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మినిమం 50% గ్రీనరీ ఉండాలి అనే లక్ష్యంతో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మేము గ్రీనరీని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ చెట్లన్నింటిని కూడా ఏర్పాటు చేసి ప్రతి రోడ్డును కూడా సుందరంగా ఉంది. మచిలీపట్నం వస్తే మరి గతంలో మరి డివైడర్లన్నీ కూడా పిచ్చ మొక్కలతో ఎండిపోయి రాలిపోయి చాలా చండాలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజున మొత్తం కూడా గార్డ్స్ ఏర్పాటు చేసి కోనేరు సెంటర్, జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర నుంచి రాజుపేట సెంటర్ వరకు కూడా గ్రీనరీ పెంచడం, నగరానికి ఒక కొత్త షాప్ వచ్చింది. అదే రకంగా అన్ని మార్గాలు కూడా అన్ని రోడ్లకు కూడా మరి ఆ వీధిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుకు వస్తే అన్ని ప్రాంతాల్లో కూడా చెట్లు పెంచి అలాగే పరిశుభ్రత చేసే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టబోతున్నాం. మరి అందులో భాగంగా ఈరోజు ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. త్వరలోనే పుర ప్రముఖులందరితో కూడా ఒక సమావేశం పెట్టి మేము చేయబోయే మచిలీపట్నానికి అవసరాలు ఏమున్నాయి, మచిలీపట్నాన్ని ఏ రకంగా వారు కోరుకుంటున్నారని చెప్పి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవడం కాకుండా ఇప్పుడు మేము చేపట్టబోతున్నటువంటి మచిలీపట్నంలో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. జగన్ తన తీరు మార్చుకోకపోతే ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయే ప్రమాదం ఉందని మంత్రి అన్నారు. వై నాట్ 175 అన్న జగన్ ని రాష్ట్ర ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని, ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తే ఉన్న 11 మంది కూడా చేజారిపోతారని, ఆ విషయాన్ని జగన్ గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రజా సమస్యల గురించి చర్చించారు. 2019-24లో అసెంబ్లీ సమావేశాలు చూడాలంటేనే చేదర పుట్టే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ సమావేశాలు చాలా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతాం, కానీ ప్రజా సమస్యల మీద అధికార పక్షం కూడా అన్ని విషయాలు మొహమాటం లేకుండా అడిగినటువంటి విధానం కానీ ఇవాళ చాలా బాగా జరిగినాయి. దురదృష్టం ఏంటంటే ఒక అసమర్థమైనటువంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని చెప్పి మరి మాట్లాడిన విధానం చూస్తే ఇవాళ ఆయన సిగ్గు తెచ్చుకోవాలి.
ఇవాళ మీకు ప్రజల వల్ల ప్రతిపక్ష హోదా అనేది మేము ఇచ్చేది కాదు, లేకపోతే ఇంకోటి ఇచ్చేది కాదు. ప్రజలు మీకు కేవలం 11 సీట్లు చాలరా అని చెప్పి మేము కూర్చోబెట్టారు. మీరు వచ్చి ఆ 11 సీట్లో కూర్చుని మీరు అడగాలి ఏదైనా ఉంటే. దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టడం, వైనాట్ 175 అన్నాడు, 11 కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా ఇదే రకంగా మాట్లాడితే రేపు 0. ప్రజలు నేను పంపరు. చట్టసభలు పెట్టింది ఎందుకోసం? చట్టసభలు ఉన్నది ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఇవాళ 11 మంది కూడా జారిపోతారు, గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇదే రకంగా మీ చెప్పు చేతలో ఉండాలని అనుకునే విధంగా వ్యవహరిస్తే ప్రజలు చీకొడతారు. ఖచ్చితంగా వాళ్ళు ఆ 11 మంది కూడా జారిపోయి సభలకు వస్తారు. అందుకనే వచ్చి దొంగ సంతకాలు పెట్టి వెళ్ళారు. ఇవాళ చూశారు కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్యాండిడేట్లు కూడా పెట్టుకునే దమ్ము లేదు మీకు. లేదు అసలు. ఇక మీకు ప్రజల్లో చీకొడతా ఉన్నారు. ఏ రకంగా ప్రజా సమస్యల గురించి చర్చించారో 2019-24లో అసెంబ్లీ సమావేశాలు చూడాలంటేనే చేదరు పుట్టే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ సమావేశాలు చాలా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతాం, కానీ ప్రజా సమస్యల మీద అధికార పక్షం కూడా అన్ని విషయాలు మొహమాట లేకుండా అడిగినటువంటి విధానం. కానీ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.